హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుని నామములో మనందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభువుని గణపరుస్తాం. హల్లెలూయా. అందరూ కూడా వ్యక్తిగతంగా మీరు దేవుని స్తుతిస్తూ ఉండండి. స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని వినటానికి మన జీవితంలో అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, రక్షణను బట్టి, ఆయన చూపుతున్నటువంటి జాలిని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకు తోడున్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. మీరు కూడా నాలో దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా వెంట ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. గట్టిగా పాడాలి. నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీనే సత్యం అన్న దేవా, నీనే మార్గం అన్న దేవా, నీనే సత్యం అన్న దేవా, అన్న దేవా, నీనే జీవము అని పలికిన దేవా. పడాలి. యేసయ్యా అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా
దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా యేసయ్యా, నాకు భయమేలా. నిలబడండి, నిలబడండి. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాతోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యా, ఓ లార్డ్ హోలీ స్పిరిట్, హల్లెలూయా హల్లెలూయా. నాయనా మీరు మా దేవుడవు తండ్రి, మా రక్షకుడవు తండ్రి, మా రాజువు తండ్రి, నీకు స్తోత్రాలు. మా ఇంటికి యజమానుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మా అందరికి నాయకుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాకు తోడుంటే మాకు భయము లేదు నాయన. అయ్యా నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి మేము ధైర్యం పొందుకుంటున్నాం, బలము పొందుకుంటున్నాము, నడవలసిన మార్గంలో నడవగలుగుతున్నాము నాయన. శక్తి లేని మాకు, బలము లేని మాకు నాయన ఊరటనిస్తూ ఉంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నేనున్నాను బిడ్డ, ధైర్యంగా ఉండు, భయపడకని నాయన ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నావు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా ఇదిగో ఈ కొద్ది క్షణాలు నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి తండ్రి, మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి, యోగ్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ముందున్న సమయం అంతా నీ దాసును అభిషేకించండి, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మార్గాలు కనబడతాయి తండ్రి, మీరు మాట్లాడితే మాకు ఓదార్పు కలుగుద్ది, మీరు మాట్లాడితే మాకు నెమ్మది కలుగుద్ది, మీరు మాట్లాడితే మాకు సమాధానం దొరుకుద్ది నాయన. మాకు ఏ విషయంలో అయితే మేము బలహీనలుగా ఉన్నామో ఆ విషయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడుతున్నటువంటి దైవజనుని అభిషేకించి నరుని ఆలోచనలు మరుగు చేసి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడమని స్తుతి ఆరాధన కూడా నీ చేతులకు సమర్పిస్తూ యేసునాథుని పేరట అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి మా ప్రార్థన ఆరాధన అందా తండ్రి మీరు ఆలోచించండి. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రియులారా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ఒకసారి కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా మన ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ లో బోర్డుపల్లి ప్రాంతంలో దేవుని సేవలో బెలంగా దేవుడు వాడుతున్న దైవజనుడు పాస్టర్ అనిల్ కరణ్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య పరిచయ ఇప్పుడు పాస్టర్ గారు ప్రైస్ లో అందరికీ అండి. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నా యజమానుడు, నా రక్షకుడు, నేను సేవించున్నటువంటి నా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నా ప్రియ సహోదరులు, తోటి దైవజనులు, మరి రతీష్ గారికి కూడా, దైవ సేవకులు రతీష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా మరి కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానించుదాం. మనంతా కూడా దైవ సేవకులమే, మనకందరికీ వాక్యము తెలిసినదే. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకోవాలని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కనుక మనం అనేక విషయాలు కొన్ని సందర్భాల్లో తెలిసిన వాక్యాలు అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేయబడ్డప్పుడు ఆత్మలో మరొక మారు తీవ్రత కలిగిన వారమై ఎందు నిమిత్తమై ప్రభు చేత పట్టబడ్డామో, ఏ పనులు చేయటానికి ప్రభు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడో ఆ పిలుపు మరొక్క మారు జ్ఞాపకం చేయబడ్డ వారమై ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. నేను అనేక సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నాను. 27 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉంటున్నాను. అయితే దేవుని మహాకృపను బట్టి, నా వ్యక్తిగత అనుభూతుల్ని బట్టి అనేకమైన పాఠాలు నేను నేర్చుకున్నాను.
17 సంవత్సరాలు కువైట్ దేశంలో నేను సేవ చేశాను. ఆ తర్వాత ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత మరో 10 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తున్నాను కనుక 27 సంవత్సరాలు ప్రభు పాదాల చెంత నేను గడపడంలో అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నా ఊపిరి పోయేంత వరకు కూడా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. జీవితకాలం అంతా కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే దేవుని అమూల్యమైనటువంటి వాక్యపు ధననిధిలో నుంచి మనం నేర్చుకోదగినటువంటి అనేకమైన పాఠాలు ఉన్నాయి కనుక మనం నిత్యము నేర్చుకునేటువంటి వారంగా ఉండాలని ప్రభు మనని కోరుతున్నాడు. అందుకే శిష్యులుగా నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. ఆయన గురువుగా అంటున్నాడు. ఈ రాత్రి వేళ కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియులరా, సేవకులుగా చాలా సందర్భాల్లో మనమంతా కూడా అంటే మనం చూసినట్లయితే పిలుపు 2 రకాలు. ఒకటి ప్రభువే నిన్ను నన్ను పిలుచుకోవడం. ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనకందరికీ తెలుసు, మొదటి అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో 4వ వచనం నుంచి చూసినప్పుడు ఆయన తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, జనములకు ప్రవక్తగా నియమించాడని చూస్తాం. కనుక ఒకటి దేవుడే ఏర్పరిచి పిలుచుకోవడం, అంటే దేవుడు తన పిలుపుతో. రెండవది, యెషయాని దేవుడు సేవకు పిలవలేదు కానీ తనంతట తనే మా నిమిత్తము ఎవరు వెళుదురు, మేము ఎవరిని పంపాలి అన్నప్పుడు ఇదిగో ప్రభా నేను ఉన్నానని చెప్పి యెషయా ముందుకొచ్చాడు. అలాగుననే సేవకుల్లో కూడా 2 రకాలు. ఒకరు దేవుని చేత పిలువబడిన వారు, రెండవ రకము మనంతట మనమే ప్రభువా నేను నీ సేవ చేస్తానన్న ఆసక్తితో ముందుకొచ్చిన వారు. ఏ పిలుపుతో పిలువబడినా గాని, ప్రభు పిలిచినా గాని, మనంతట మనమే వచ్చినా గాని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సత్యాలు మనం మరొక ఉండినప్పుడు దేవుని సేవలో అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని మహింపరచు సాధనాలుగా వాడబట్టడానికి బలమైన ఆస్కారం ఉంటున్నది. సులువుగా సేవకులు చిక్కుల పడేటువంటి కొన్ని విషయాలు మనకందరికీ తెలిసినప్పటికీ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే రోమా పత్రికలో పౌలు అన్నాడు కదా, మనము ఏ విధంగా ఉండాలనేది ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఇతరులకు బోధించేటువంటి మనము దొంగిలవద్దని చెప్పేటువంటి మనము దొంగిలకూడదని, వ్యభిచరింపవద్దని చెప్పేటువంటి మనము వ్యభిచరించకూడదని చెప్పి, అలాగా విగ్రహ పూజలు చేయవద్దని చెప్పేటువంటి మనము విగ్రహాలు దొంగిలించేటువంటి వారంగా, అలాంటి తప్పుడు పనులు చేసేటువంటి వారంగా ఉండకూడదని సేవకులను ఉద్దేశించి చెప్పాడు. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా బోధకులమైనటువంటి మనము మరి అధికమైన తీర్పులోనికి వత్తుమని ఎరిగి అనేకులమైనటువంటి మనము బోధకులము కాకుండా ఉండటమే మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తాడు. కనుక దేవుని వాక్యము బోధించటము, దేవుని సేవ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఒక విశిష్టత, ఎంత భయంకరమైనటువంటి బాధ్యత మన మీద ఉంచబడినది, ఎంత జాగ్రత్తగా ఆచితూచి మనం అడుగులు వేయాలో ఈ రాత్రి వేళ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకందరికీ తెలిసిన మాటల్లో నుంచి ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినప్పుడు, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు అని ప్రభు పలికినట్టుగా చూస్తాం. చాలా భయాన్ని కలిగించే వాక్కు. నేను ఒక వాక్యాన్ని బోధించాలంటే చాలా భయపడతాను. దేవుని కార్యాలు గురించి ఇతరులతో మాట్లాడాలన్నప్పుడు చాలా భయపడతాను. నా జీవితం ముందుగా అద్దం ఎదుట పెట్టుకొని వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా లేదా, ఒకరికి చెప్పే స్థితిలో ఉన్నటువంటి వాడనై నన్ను నేను దేవునికి యోగ్యుడిగా ఉంచుకున్నానా లేదా అని నిత్యము కూడా నా జీవితాన్ని బేరీజు వేసుకునేటువంటి అలవాటు నాకున్నది. మనలో చాలా మందికి కూడా ఉండవచ్చు. నేనేదో పెద్ద పరిశుద్ధుడినో గొప్పవాడినో ఈ మాట చెప్పట్లేదు, కానీ వ్యక్తిగతమైనటువంటి నా జీవిత అభ్యాసాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. అలాంటి అలవాటును బట్టి ఇక్కడ చదివిన మాటలు నాకు భయోత్పాతాన్ని కలిగించాయి. ఎందుకంటే మందలో చేరినటువంటి గొర్రెలు, ఎవరి గొర్రెలు, ఎవరి మంద అని చూసినట్లయితే మన ప్రధాన కాపరి యేసయ్య. ఈ మందంతా కూడా ఆయనదే, సంఘము ఆయనదే, సేవకులమైనటువంటి మనము కూడా ఆయన వారని. జత పనివారము అని మనల్ని పిలిచాడు ప్రభు. ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడండి. ఆయన తన తండ్రి రాజ్యాన్ని నిర్మించేటువంటి పనిలో ఉండగా ఆ పనిలో జత పనివారుగా మిమ్మల్ని నన్ను పిలుచుకున్నాడు గనుక ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అయితే కాలక్రమేణా ఏం జరుగుతుందంటే, ఈ సేవలో పడిపోయినటువంటి చాలా మంది సేవకులు కొంతకాలానికి ఈ సేవ నాది, ఈ సంఘము నాది, ఈ మంద నాది అనేటువంటి ఒక అథారిటేరియన్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంటున్నాం. అంటే అధిపతులుగా ఏలుబడి చేసేటువంటి వారుగా మారిపోతుంటున్నాం.
వాస్తవానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, సంఘము స్వరక్తమిచ్చి ప్రభు సంపాదించుకున్నాడు. ఇది ఆయన సంఘం, ఇది మన సంఘము కాదు. మంద ఆయన మంద. పేతురుతో అన్నాడు కదా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో అన్నాడు కదా, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా మందను మేపుము, నా మందను కాయము. కనుక ఆయన మంద, ఆయన సంపాదించి స్వరక్తముతో కొన్నటువంటి సంఘము ఆయన మంద. మేపటానికి కాయటానికి కేవలము పనివారిగా నిన్ను నన్ను పెట్టుకున్నాడన్న విషయం చాలా మంది మర్చిపోయి ఈనాడు దేవుని సేవకుల్లో చాలా మంది తప్పుడు మార్గాలు వెళ్ళిపోతుంటున్నారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఇది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిగా నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. కొద్ది వారమైనా కానీ కడవరకు కూడా మన పిలుపును నిశ్చయం చేసుకుని, దేవుడు మనం పిలిచిన నాడు ఏ విధంగా ఉన్నామో ఈనాడు నేను అలాగే ఉన్నానా, అదే దృక్పథంతో ఉన్నానా, అదే ఆలోచన విధానంతో కొనసాగుతున్నానా, అదే తగ్గింపు నాలో ఉన్నదా, అదే దేవుని కార్యాల పట్ల ఆసక్తి నాలో ఉన్నదా అని మనము నిత్యము కూడా ప్రతిరోజు పరీక్ష చేసుకుంటూ అడుగు తీసి అడుగు వేయకపోతే ఏ క్షణాన తొట్టిల్లుతామో, ఏ క్షణాన అపవాది నిన్ను నన్ను పడవేస్తాడో మనకు తెలియదు. గనుక నా ప్రియమైనటువంటి తోటి దైవ సేవకులారా, మీకు అందరికీ కూడా వినయపూర్వకంగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒక దినాన ప్రభు యొక్క పాదపీఠము దగ్గర ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు శరీరమందు జరిగించిన ప్రతి క్రియకు మనము లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. మనం పలికిన ప్రతి మాటకును లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. కనుక మన పనిని బట్టి ప్రభు సంతోషించేవాడుగా ఉంటున్నాడా, లేకపోతే దుఃఖించేవాడుగా ఉంటున్నాడా అన్నది మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ దాని పర్యవసానం ఎంత తీవ్రమైనదో గ్రహించినప్పుడు నిత్యము కూడా జాగ్రత్త వహించే వారంగా మనం ఉంటున్నాం. కనుక ఇశ్రాయేలు కాపర్ల గురించి ఆ విధంగా మాట్లాడుతూ అక్కడ 23వ అధ్యాయం అంతా చూసినప్పుడు చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్తలట బయలు యొక్క పేరులో ప్రవచించుచు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని పెడత్రోవ పట్టిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, అహాబు రాజుగా ఉన్నప్పుడు తన భార్య యెహెజ్బేలుని బట్టి బయలు ప్రవక్తలు అక్కడ ఉన్నారు, అషేరా దేవి ప్రవక్తలు ఉన్నారు. 400 మంది వాళ్ళు, 450 మంది వీళ్ళు, 850 మంది ప్రవక్తలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నారు. ఎందుకు? ఆ ప్రవక్తలంతా కూడా అన్య దేవుళ్ళని పూజించి సేవించేవారు. సరే, బాగానే ఉంది. కానీ అటు తర్వాత 14వ వచనంలో వాళ్ళ గురించి రాయబడింది. దాని తర్వాత వచనంలో ఎవరి గురించి రాయబడిందంటే, యెహోవా దేవుని యొక్క ప్రవక్తలు, ఆయన నియమించుకున్నటువంటి ప్రవక్తల గురించి ఆయన రాసిన మాట చాలా గంభీరమైనటువంటి మాటగా నేను గమనిస్తూ ఉంటున్నాను. చూడండి ఒకసారి 23వ అధ్యాయంలో మనకు 13వ వచనంలో షోమ్రోను ప్రవక్తల గురించి రాస్తూ 14వ వచనంలో, యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులను, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదోమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి అంటాడు. యెరూషలేము ప్రజలను పాడు చేసింది ఎవరయ్యా అంటే, ఆ ప్రజలను కాయుటకు మేపుటకు దేవుని చేత నియమింపబడినటువంటి దేవుని ప్రవక్తలే స్వయంగా. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈనాడు చాలా సంఘాల్లో సత్యవాక్కు లేకుండా సంఘాలనే, దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యలనే తమ సొంత రాజ్యాలుగా ఏర్పాటు చేసుకుని, ఈ మంద నాది, ఈ సంఘము నాది, ఈ మందిరము నాది అని అధిపతులుగా ఏలుబడి చేస్తూ దేవునికి రావాల్సినటువంటి మహిమను దొంగిలించేటువంటి దుర్బోధకులు, చెడు సేవకులు, దుర్మార్గులైనటువంటి వ్యక్తులు ఎంతో మంది లేరా? కళ్ళారా మనం చూడట్లేదా? అయితే ప్రభువు వారికి తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు, కానీ వారి జీవితాలు మనకి ఏం కావాలి అంటే చులకనగా చూడటానికి కాదు, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడటానికి కాదు, కానీ వారి జీవితాల్ని బట్టి మనలో భయం కలగాలి. నేనెక్కడ ఈ విధంగా తప్పిపోతానా, ఎక్కడ నా బ్రతుకు మారి ఈ విధంగా అయిపోతుందా? కనుక నిత్యము కూడా దేవుడు నన్ను పిలిచిన దానికి నమ్మకంగా అక్కడ వరకు ఉండాలి. మోషేకి ఇవ్వబడినటువంటి పేరు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనకు తెలుసు. కనుక కడవరకు కూడా నేను నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నా ప్రభువు నన్ను నమ్మి నాకు పరిచయం అప్పచెప్పాడు కనుక నేను నమ్మకంగా ఉండాలి అనే విషయం మనం నిత్యము కూడా గుర్తుపెట్టుకోవాలి. 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడట, ఆ ఇర్మియా గుండె తనంతట తన హృదయం, తన గుండె పగిలిపోయిందని, తన ఎముకలు కాళ్ళు గడగడలాడిపోయి వణికిపోయాడు, భయపడ్డాడని చెప్పి చూస్తాం. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ కూడా ఈ మాటలు వింటుండగా మనలో భయం కలిగాలి. దేవునికి అవిధేయులైనటువంటి సేవకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచన చేయవారు, సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో పరిచర్యలు నడిపించేటువంటి వారు భయపడాలి. ఎందుకంటే ఈ పరిచర్య మనది కాదు, దేవుడు మనకు అప్పగించాడు గనుక ఆయన ఆలోచన చొప్పున, ఆయన మనస్సు నెరిగి
నిత్యము కూడా మనము ఆయన పరిచర్య ధర్మాన్ని జరిగించేవారమై ఉండాలి అని ఈ రాత్రివేళ పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడైనప్పటికీ కూడా ఒక సందర్భంలో దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. మనకందరికీ తెలుసు. రెండవ మారు బండతో మాట్లాడమన్నప్పుడు ఆయన కోపంతో కర్ర తీసుకుని దాన్ని కొట్టినప్పుడు అవిధేయుడైనట్టుగా చూస్తున్నాం. కనుక అంతవరకు కూడా 6 లక్షల పైచిలుకు మందిని ఐగుప్తులో నుంచి తీసుకుని కఠినమైనటువంటి నాయకత్వ బాధ్యతలు చేపట్టి నాలుక మాంద్యం కలిగిన వాడైనప్పటికీ కూడా దేవుడు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా జరిగించుచు వచ్చిన మోషే కేవలం ఒక చిన్న విషయంలో తప్పిదము చేసి ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా నేబో పర్వతం మీద నుంచే చూచి అక్కడే తన ప్రాణం విడిచాడు. మనం కూడా అనేకుల్ని దేవుని రాజ్యంలో చేరుస్తూ పరమ కానానైనటువంటి పరలోకానికి సిద్ధపరుస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఒక్క చిన్న ఆజ్ఞాతిక్రమం జరిగితే ఆ కానాను చూడకుండానే మన యాత్ర ముగిసిపోతుందేమో అన్న భయం మనలో ఉండాలి కదా. ఆ భయం మనలో రావాలి కదా. చాలా సార్లు దేవుని ఆలోచన చొప్పున ప్రార్థనతో ప్రారంభించిన సేవను నిత్యము కూడా ఆయన పాదాల చెంత వేచి ఉండి, ప్రభువా నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా, నీ మనస్సు నాకు బయలుపరచు, నీ ఆలోచన నాకు చెప్పు, ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ సంఘాన్ని ఎలా విస్తరింపచేయాలి, ఆత్మలు ఎలా సంపాదించాలి, నీ రాజ్యాన్ని ఎలా కట్టాలి అని ప్రభు మనస్సు నెరిగి పనిచేసే తపన మనకు ఆరంభంలో ఉన్నది. అయితే కాలక్రమేణా ఏమైపోతుందంటే ప్రభు మాటలు పక్కన పెట్టేస్తాం. ప్రార్థన చేసిన ఇతరుల అవసరాల గురించి చేయడం ప్రారంభిస్తాం. సంఘ అవసరతల కొరకు చేయడం ప్రారంభిస్తాం. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం గురించి చేయడం మానివేస్తాము. దేవా నాతో మాట్లాడని అడగడం మానేస్తాం. కనుకనే అక్కర్లేదండి, నాకు తెలుసు ఎలా సంఘాన్ని నడిపించాలో, నాకు అన్నీ తెలుసండి, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి, ఇదో నేను ఇందాక చెప్పాను కదా, నేను పరాయి దేశంలో ఉన్నానండి, ఇన్నేళ్ల అనుభవం ఉందండి, ఇంత ధనం ఉందండి, ఇంతమంది సేవకులు ఉన్నారండి, ఇన్ని వేల మంది సేవకులు, ఇన్ని లక్షల మంది విశ్వాసులు అని చెప్పుకుని విర్రవేగేటువంటి సేవకులం అయిపోయామా? జాగ్రత్తగా గమనించాలి. సేవకుడు 3 విషయాల్లో పడిపోతాడు. ఒకటి అతిశయము, రెండవది ఐశ్వర్యము, మూడవది అతివ. ఈ 3 విషయాల్లో పడిపోతాడు. అతిశయం వచ్చిందా అంటే గర్వం. నన్ను మించిన వాడు లేడు, ఈ సంఘము నాది, ఈ సేవ నాది. మనం చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పుకోవాలట, నేను గతంలో నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, ఫలానా అనిల్ కిరణ్ సంఘము, ఫలానా రతీష్ సంఘము అని చెప్పకూడదు. సంఘం అంది కాదు కదా. ఫలానా అనిల్ కిరణ్ గారు నడిపిస్తున్న దేవుని సంఘము, రతీష్ గారు నడిపిస్తున్నటువంటి దేవుని సంఘము అని చెప్పుకోవాలి. ఎందుకంటే మాటలో కూడా ఎక్కడైనా పొల్లైనా మనం తప్పు పలకకుండా ఉన్నప్పుడు, ఆ మాటకు కూడా ఒక దినాన మనం లెక్కప్ప చెప్పవలసి వచ్చినప్పుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏమాత్రము ఉండదు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దేవుని సంఘాన్ని నడిపించేటప్పుడు దేవునిది గనుక ఆయన ఆలోచన చొప్పున, మనం కంపెనీలో పనిచేసేటప్పుడు జీతగాళ్ళగా పనిచేస్తాం, యజమానుడు ఏం చెప్తే అది చేస్తాం. కంపెనీ మంది కాదుగా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తాం, దానికి తగిన జీతాన్ని పొందుకుంటాం. పౌలు కూడా అంటాడు, కొరింథీ పత్రికలో అంటాడు కదా, నేను మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, సువార్త ప్రకటించటయే నాకు జీతం అంటాడు. ఒకవేళ నేను ఇష్టపడకపోయినను స్వార్థ ప్రకటించు భారము నా మీద మోపబడి ఉన్నది. భారం అనే మాట తప్పు. అక్కడ వాస్తవానికి తర్జుమాలో భారం అనబడింది. భారము కాదండి, అది బాధ్యత. దేవుని సేవ ఏనాడు కూడా మనకు భారము కాదు, అది బాధ్యతగా నా మీద మోపబడింది కనుక నేను ప్రకటించాలి. ప్రకటించకపోతే నాకు శ్రమ, ఇష్టమున్నను ఇష్టము లేకపోయినాను ప్రకటించాలి. ఆ సువార్తను నా యొక్క ఆలోచన చొప్పున కాకుండా పరిపూర్ణమైన దేవుని చిత్తానుసారంగా నేను ప్రకటించటయే నాకు జీతం అంటాడు. కనుక మనకు జీతం ఏంటయ్యా అంటే సువార్త ప్రకటన. ఈనాడు చూడండి, బాధాకరమైన పరిస్థితి. ఒక సేవకుడిని ఒక మీటింగ్ కి పిలవాలంటే ముందుగా ఎన్ని వేలు ఇస్తావు, ఎంతమంది వస్తారు? ఈ 2 మాటలు, జనము ధనము, ఈ 2 ప్రాముఖ్యంగా చూస్తారు. ధనం వెంట పరిగెత్తారు, లేకపోతే జనం వెంట పరిగెత్తుతారు. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు, గెహజీ దేని వెనుక పరిగెత్తాడు? ఆయన పరిగెత్తిన రథం ఏ రథము? ధనం ఉండేటువంటి రథం వెనుక పరిగెత్తాడు. మరొక రథం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తాం, ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు వెళ్ళేటువంటి రథం. ఆ రథం వెనుక ఫిలిప్పు పరిగెత్తాడు. గెహజీ ఏమో ధనం కొరకు పరిగెత్తాడు, ఫిలిప్పు ఆత్మ సంపాదన కొరకు పరిగెత్తాడు. మనం పరిగెత్తాల్సింది ధనం కోసం కాదండి, మనం పరిగెత్తాల్సింది ఆత్మల సంపాదన కొరకు. ఎందుకంటే చీకటి కాలం వస్తుంది, పగలున్నంత వరకే ఒకడు పని చేయగలడు, చీకటి వచ్చినప్పుడు ఎవడు పని చేయలేడని చెప్పి ప్రభువే చెప్పాడు. గనుక ఆ చీకటి కాలం సమీపించింది. ప్రపంచంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రపంచ పరిస్థితులు, సమీకరణలు రోజు రోజుకు మారిపోతుంటున్నాయి. ఏ సమయంలో మనకు సువార్త ప్రకటించడం
నిలిపివేయబడుతుందో, బైబిల్ అన్ని కూడా ఏనాడు స్వాధీనపరచుకోబడతాయో, ఏనాడు మనల్నంతా కూడా తీసుకెళ్లి చెరసాల్లో వేస్తారో, ఏనాడు సంఘాలు మూసివేయబడతాయో మనకు తెలియదు కనుక సమయం ఉండగా, పగలుండగా, ప్రతి రోజు కూడా ఇదిగో ఈ సమయం దాటిపోతే మళ్ళీ రాదేమో అన్నంతగా పరిగెడుతూ పనిచేయాలి. అపోస్తులైనటువంటి పౌలు తనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, కడమ అపోస్తుడైనప్పటికీ కూడా ఆది అపోస్తులంతా కలిసి చేయలేనంత సేవ అతి తక్కువ కాలంలో ఆయన ఒకటి చేయగలిగాడు. చివరిగా అభిషేకించబడిన సేవకుడు. దమస్కు మార్గంలో ప్రభు తన్ని పిలుచుకున్నాడు. కానీ ఎంత పట్టుదల, ఎంత ఆసక్తి, ఏ ఆసక్తితో అయితే క్రైస్తవులను ఒకప్పుడు ఉచ్చకోత కోసాడు, ఆయన సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత అదే ప్రభు కొరకు, క్రైస్తవుల్ని ప్రభు కొరకు సంపాదించడం మొదలు పెట్టాడు. లుస్త్రలో ఆయన్ని కొట్టి పారేసినప్పుడు గాయములతో వెళ్లి హాస్పిటల్లో చేరి పట్టీలు కట్టించుకుని నిద్రపోలేదండి ఆయన. అదే గాయంతో వెంటనే దర్బేకు వెళ్లి సువార్తను ప్రకటించాడు. అక్కడ పాడైపోతున్నటువంటి పట్టణాల్ని బాగు చేయడానికి, నాశనానికి వెళ్లి ఆత్మలను సంపాదించడానికి ఆయన ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఆయన పడవ ప్రయాణాల్లో, కాలినడకల ప్రయాణాల్లో, గాడిదల మీద ప్రయాణాల్లో అనేక రకాలుగా ప్రయాణాలు చేసి కష్టాలు కూరుస్తూ ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కనుక గొప్ప సేవకుడండి పౌలు గారు. అందుకే ఆయన అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుచున్నట్టు మీరు నన్ను పోలి నడుడని చెప్పగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మగవాడు, అటువంటి గొప్ప సేవకుడండి. కనుక మనము కూడా మన జీవితంలో పౌలును మాదిరిగా తీసుకొని, ఒక ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని ఆ విధంగా మనం పనిచేసేటువంటి వారంగా ఉండాలన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది సేవకులు అంటారు ధనం ఉంటేనే సేవ అనుకుంటారు. లేదండి, ధనం ఉంటే కాదండి సేవ. ధనము లేకున్నా కూడా మనము సేవ చేయొచ్చండి. ధనము లేకున్నా కూడా మనం ఖచ్చితంగా సేవ చేయొచ్చు. ఎందుకంటే దేవుని పరిచర్యకు కావలసినటువంటి వనరులు ఎవరు సమకూర్చాలంటే దేవుడే సమకూర్చాలి. మనం పొద్దున్న లేస్తే, కొంతమంది సేవకులు నేను చూశాను, పొద్దున్న లేస్తే జోలి చంకన వేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చింది కదండి, ఇప్పుడు ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, సేవకుల క్రిస్మస్, ఐక్య క్రిస్మస్ అని చెప్పి పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతారు. ఎందుకు? మా ప్రోగ్రామ్ చేసుకోవడం కొరకు ధనం ఇవ్వండి. ఇప్పుడు వినాయక చవితికి అన్యులు వచ్చి మన దగ్గర చందా ఆడుకోవడంలోను, మన క్రిస్మస్ కి మనం అన్యుల దగ్గరికి వెళ్ళి చందా ఆడుకోవడంలో వ్యత్యాసం ఏమైనా ఉందండి? ఇక వాళ్లకు మనకు తేడా ఉంది చెప్పండి? ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మన దేవుడు మనల్ని అడుక్కోమన్నాడా? ప్రభుని అడిగితే ఇవ్వడా? ప్రభు ఆయన పరిచర్యకి ఎంత కావాలో, ఏం కావాలో, ఎప్పుడు కావాలో ఆయన ఇవ్వడా? ఆయన ఇవ్వకపోతే ప్రభు ఇది నీ చిత్తమని సంతోషించి ఇచ్చిన దానిలో జరిగించేటువంటి ఆలోచన మనకు లేదే? తప్పుడు మార్గాల్లో నడుచువారంగా ఉంటాం. అందుకే 1 తిమోతి 6:9 పౌలు అంటాడు కదా, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయనంటాడు. కనుక ధనము మనకు అక్కర్లేదండి. పరిచర్య చేయాలంటే మనస్సు కావాలి, ప్రార్థన కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. నేను ఏదో కడుపు నిండి మాటలు చెప్పట్లేదు. చాలా మంది అనుకుంటారు నేను కొవ్వట్లో బాగా సంపాదించి వచ్చాడు కాబట్టి బాగానే ఉంటది, తిరిగి చెప్తాడులే అనుకుంటారు. లేదండి, సత్యం నేను ఇక్కడ కూర్చొని సేవకుల మధ్యన నా దేవుడు నా మాటలు వింటున్నాడు అన్న ధైర్యంతో నేను చెప్తున్నాను. కువైట్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక్క పైసా ఎక్కడి నుంచి బయట నుంచి రాదండి. కువైట్ లో నుంచి కానివ్వండి, విదేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి నా పైసా రావు. నా సంఘం వేసేటువంటి చందాలు కూడా నేను కట్టుకునే చర్చి కిరాయికి సరిపోదు. దేవుడు ఏ విధంగా నాకు ఎక్కడి నుంచి సహాయం పంపిస్తున్నాడు నాకు తెలియదు. నన్ను ఎవరు సువార్తకు పిలిచినా, స్వదేశంలో కానీ, విదేశంలో కానీ, పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఎక్కడికి పిలిచినా కూడా నయా పైసా తీసుకోనండి. నా ఖర్చులతో నేను వెళ్తాను. ఉచితంగా పొందాను, ఉచితంగా ఇస్తాను. ప్రభువే చెప్పాడు కదా, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇమ్మన్నాడు మత్తయి సువార్త 10:8. కనుక ఉచితంగా పౌలు చెప్పినట్టుగా సువార్త ప్రకటిస్తాను. ఎంతమంది వస్తారు, ఎంత ధనం ఇస్తారు అడగను. 2 ఉన్నా వెళ్ళి వాక్యం చెప్తాను, 100 మంది ఉన్నా వెళ్ళి చెప్తాను, 1000 మంది ఉన్నా చెప్తాను. ఎందుకంటే అక్కడ ప్రభు ఎవరి కొరకు మనల్ని పంపిస్తున్నాడో మనకు తెలియదు కనుక వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. గొప్ప సంఘమా, బీద సంఘమా నాకు అక్కర్లేదు. వారు కానుక ఇచ్చినా కూడా నా పేరున మీ కానుక పెట్టెలో వేయండి అయ్యా, అది దేవునికి మహిమకరంగా వాడబడును గాక అని చెప్పి వచ్చేస్తాను. అది నాకున్నటువంటి అలవాటు. నాకున్న వ్యక్తిగతమైన అలవాటు బట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను కానీ ఏదో గర్వించడానికి కాదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. కనుక మోషే ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడిగా ఆయన ఉంటున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, యేసు ప్రభు శిష్యుల్ని పిలుచుకున్నప్పుడు మీరు చేపలు పట్టేటువంటి వారుగా ఎంతకాలం ఉన్నారు కదా, ఇక మీదట మనుషుల్ని పట్టేటువంటి జాలలుగా మిమ్మల్ని చేస్తానంటే, అంతకాలం కూడా వాళ్ళు ఏం చేశారు? పామర్లు, శిష్యులు చేపలు పట్టి ఆ చేపలు అమ్మి బ్రతికారు. అయితే ఈరోజు చాలా మంది సేవకులు చేపలు వదిలేశారు కానీ మనుషుల్ని పట్టి మనుషుల్ని నమ్ముకుని బ్రతికేటువంటి వారిగా మారిపోయారు. ప్రభు అన్నాడు, చేపలు మీరు పట్టుకుని బ్రతికారు, ఇక మీదట మనుషుల్ని పట్టుకోవటానికి బ్రతకాలి. అందుకే సేవకుడు అంటే కూటి కోసం సేవ చేసే సేవకుడు కాదండి, సేవే నాకు కూడు అనుకునే వాడై ఉండాలి. సేవే నాకు ఆహారం, సేవే నా అన్నపానాలు.
యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 4:34 అంటాడు కదా, నా తండ్రి చిత్తము నెరవేర్చిన నాకు భోజనమును పానమును అయి ఉన్నది కనుక ఆ విధమైనటువంటి ఆలోచన విధానముతో దృక్పథంతో మనం కొనసాగాలన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ యొక్క రాత్రి వేళ. కనుక తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అనే మాట, ఎంత గొప్ప మాట అండి. సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని యోగ్యులమని ఎంచాడంట. అంటే ఆ యోగ్యత ఎవరిచ్చారు మనకు చూసినట్లయితే దేవుడే స్వయంగా మనకి ఇచ్చాడు. మన చదువుగా కొంతమంది థియాలజీలు చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, డాక్టరేట్లు చేస్తారు, కొంతమంది డబ్బులు ఇచ్చి డిగ్రీలు సంపాదించుకుంటారు. ముందొక తోక వెనకొక తోక, రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు, అపోస్తలు, ప్రవక్తలు, ప్రాఫెట్లు, ఓహో రకరకాల బిరుదులు పెట్టుకుంటారు. ఎవరి కోసం అండి బిరుదులు? ప్రభు చెప్పాడా బిరుదులు పెట్టుకోమని? ఆ బిరుదులన్నీ వాస్తవాన్ని పెట్టాలంటే అపోస్తులైన పౌలు గారికి పెట్టాలి. కానీ ఆయన పెట్టుకున్నాడా? ఆయనే పెట్టుకోలేదు. కానీ ఈనాడు రకరకాల బిరుదులు మనం పెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉంటున్నాం. కానీ ఆ చదువులు మనకు యోగ్యతనివ్వవు, ఆ సర్టిఫికెట్లు మనకు యోగ్యతనివ్వవు. యోగ్యులుగా మనల్ని ఎంచినటువంటి వాడు మన దేవుడు అన్న విషయాన్ని మనం మరువక నిత్యము కూడా ప్రభువును సంతోషపెట్టు వారమై ఉండినట్లుగా మనం ముందుకు సాగాలనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్వరం విన్న లూకా సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శిష్యులు ప్రభు అంటాడు కదా, పేతురు దోనిలోకి ఎక్కి కాస్త లోతునకు నడిపించి ఇక్కడ వల వేయనప్పుడు పేతురు అంటాడు, అయ్యా మేము రాత్రంతా ఇక్కడ శ్రమపడ్డాము, వల వేశాము, అయినను నీ మాట చొప్పున వల వేతుము అని చెప్పి వల వేస్తారు. వాళ్ళ సొంత ఆలోచనతో రాత్రంతా వాళ్ళు నేర్పరులైనప్పటికీ కూడా, చేపలు పట్టడం బాల్యం నుంచి నేర్చుకున్నటువంటి మంచి జ్ఞానం కలిగిన వారైనప్పటికీ కూడా, వారు రాత్రి వేళ ఎక్కడ చేపలు దొరుకుతాయని తెలిసినప్పటికీ కూడా రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప దొరకలేదు. అది సొంత ఆలోచనతో చేసిన పని. మరునాడు ప్రభు ఇక్కడ మీరు వల వేయమన్నాడు. ఆయన వడ్రంగి, చేపల గురించి ఏమీ తెలియనటువంటి వాడు. ఆయన అన్నాడు ఇక్కడ వల వేయమన్నాడు. పేతురు మనసులో నవ్వుకుని ఉండొచ్చు, నేను చిన్నప్పటి నుంచి బెస్తవాడినయ్యా, నువ్వు నాకే ఎక్కడ వల వేయాలో నేర్పిస్తున్నావు అనుకున్నాడేమో. కానీ అయినను నీ మాట చొప్పున వల వేయమని చెప్పి పేతురు వల వేశాడు. పిగిలిపోనంతగా విస్తారమైనటువంటి చేపల రాశిని వారు పట్టారు. దేవుని మాట చొప్పున మనం వల వేసినప్పుడు, దేవుని స్వరము చొప్పున మనం పని చేసినప్పుడు, ఆయన చూపించే మార్గము చొప్పున, ఆలోచన చొప్పున మనం పని చేసినప్పుడు ప్రియులారా, అద్భుతమైనటువంటి కార్యాలు మన పరిచర్య జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తూ ఒక మాట అంటాడు కదా, అక్కడ ఆనాడట హేబేలు కానివ్వండి, హానోకు కానివ్వండి, నోవహు కానివ్వండి, అబ్రహాము, షారా వీళ్ళందరూ కూడా కళ్ళారా వరకు వాగ్దానం చేయబడిన విషయాలు సాక్షాత్కరింపబడట చూడనప్పటికీ కూడా దూరం నుంచి చూచి నమస్కారము చేసి వాటి యందు విశ్వాసం ఉంచారు. అంటే ఎంత గొప్ప విశ్వాసం, ఫెయిత్. కొంతమంది ప్రారంభించినప్పుడు సంఘము 10 మంది ఉన్నా చాలు ప్రభు అనుకుంటాం, కొంతకాలం కాగానే 100 మంది కావాలనుకుంటాం, 1000 మంది అవ్వాలనుకుంటాం, 3000 మంది కావాలనుకుంటాం. పూలిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఎవరో పెద్ద పెద్ద సంఘాలు కట్టేస్తుంటే నా సంఘం ఎందుకు ఈ విధంగా అవ్వట్లేదు, నా సంఘం ఎందుకు ఇంత పెద్దది కావట్లేదు, మనకి ఎందుకండి? ప్రభువు నీకు నాకు ఒక చేతిలో 5 వేలు ఈ విధంగా ఒకటిగా ఉండవు, పరిచర్లు కూడా ఒకటిగా ఉండవు. ఒక్కొక్కరికి ప్రభు విభజించి ఇచ్చాడు. ఎంత పరిమాణంలో ఎవరికి ఇవ్వాలో, ఎంతమందితో ఇవ్వాలో, సంఘము అద్దె సంఘమా, సొంత స్థలమా కాదా, ఇవన్నీ కూడా ప్రభు చిత్తంలో జరగవలసినది కనుక ఆయన్ని సంతోషపెట్టు వారంగా మాత్రమే మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. 1 సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 సమూయేలు 9వ అధ్యాయంలో 6వ వచనంలో సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్తూ కీషు రాజు సూఫ్ అనేటువంటి ప్రాంతానికి కీషు కుమారుడైన సౌలు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు చూడండి, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని వద్దకు వెళుదము రండని చెప్పాను. 3 మాటలు చెప్తాడు సమూయేలు గురించి. ప్రవక్త అయిన సమూయేలు గురించి 3 మాటలు చెప్తాడు. ఏంటి? అతడు ఘనుడు, అతడు చెప్పిన మాట నెరవేరును, అతడు ఏ మార్గమున మనం వెళ్ళాలో తెలియజేస్తాడు. దైవ సేవకుడు మొదటిగా ఘనుడే ఉండాలండి. రెండవదిగా ఏమంటున్నాడు? మనం చెప్పిన మాట నెరవేరాలంటే తప్పుడు ప్రవచనాలు కాదు. 23లోను ఏహెచ్కేలు 13లో చెప్పినట్టుగా కలలు గాని ఇష్టం వచ్చినట్టు ప్రవచనాలు చెప్పడం కాదు. దేవుడు చెప్పమన్న మాటలు. కొంతమంది అంటాడు నీ పేరు చెప్పమని చెప్పి పేరు పెట్టి పిలిచే సేవకులు తయారయ్యారు ఈ రోజుల్లో. ప్రభు ఒకడు పేరు పెట్టి పిలవాలనుకుంటే వాడినే పిలుస్తాడు, నేను వాడుకోడు. కనుక చెప్పిన మాట నెరవేరుట. 3వది ఏంటట? మనుష్యులు నడవలసిన మార్గము త్రోవ నేర్పించే వారంగా మనం ఉండాలి. సమూయేలుకి ఎందుకు ఇంత గొప్ప పేరు వచ్చిందంటే మనకందరికి తెలుసు. ఆయన ఏలీ దగ్గర చేరినప్పుడు 3 సార్లు ప్రభు పిలిచినప్పుడు తన యజమానుడైన ఏలీ పిలిచడం పరిగెత్తుకున్నప్పుడు
ఏలీ తన ఆత్మలో గ్రహించి, ఈసారి నిన్ను పిలిచినప్పుడు ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, పలకమని చెప్పు అన్నప్పుడు, ఆ మూడవసారి సమూయేలుని దేవుడు పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పి ప్రభుతో మాట్లాడతాడు. మనము కూడా దేవుని ఆజ్ఞలు వినేవారంగా ఉండాలని, ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలు ఆలకించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నా సమయం అయిపోయింది కనుక ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 మాటలు మాత్రం నేను చెప్పి ముగించి వేస్తాను. నాకు ఇష్టమైనటువంటి బైబిల్ మాటల్లో కొన్ని నన్ను సవాల్ చేసేటువంటి వాక్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ రాత్రిలో నేను మరలా జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. మనకందరికీ తెలుసు, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నటువంటి మాట, ప్రసంగి 7:8లో ఉన్నటువంటి మాట ఏంటంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అనే మాట చూస్తాం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. దేన్నైనా కానీ మనం ప్రారంభించినప్పుడు దాని అంతం ఏ విధంగా ఉందో చూస్తాం. ఎవరైనా కానీ మీ ప్రయాణం ఎలా జరిగిందంటే, బాగా ప్రారంభించామండి అని ఎవరు చెప్పరు, బాగా జరిగిందండి అని చెప్తాం. జరిగిపోయిన ప్రయాణం గురించి మాట్లాడతాం. మీ ట్రైన్ జర్నీ, మీ ట్రైన్ సేఫ్ గా వచ్చి చేరిందండి అంటే, సేఫ్ గా బయలుదేరిందండి అని ఎవరు చెప్పరు, సేఫ్ గా వచ్చి చేరిందండి. ఎందుకంటే అంతం గురించి మాట్లాడినంతగా ఆరంభం గురించి మాట్లాడడం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడతాం, ఎందుకంటే కొంతకాలం బ్రతికి చనిపోయాడు కనుక ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి ఏమైనా విషయం ఉంటుంది. అదే చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టిన వాడి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, వాళ్ళ తాతలా ఉన్నాడు, నాన్న ఉన్నాడు అని చెప్పి మాట్లాడగలుగుతాం, అంతకుమించి మాట్లాడలేం. కనుక కార్య అంతము చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను మీకు చెప్తున్నాను. 3-4 నిమిషాలు నేను ముగించేస్తాను. అమెరికా దేశంలో 1945 ప్రాంతంలో 3 వ్యక్తులు ఒకటేసారి, దాదాపుగా సుమారు ఒకటే సమయంలో సువార్త తెర మీదకి వచ్చారు. వారిలో 2 పేర్లు మీకు తెలియకపోయి ఉండవచ్చు, ఒకరి పేరు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఆ 2 పేర్లు చెప్తాను. చక్ టెంపుల్టన్ ఒక వ్యక్తి, వీళ్ళు ఎవరైనా విన్నారా? విని ఉండకపోయి ఉండవచ్చు. 2వ వ్యక్తి పేరు బ్రౌన్ క్లిఫర్డ్. ఈ వ్యక్తి పేరు ఎవరైనా విన్నారా? ఈ పేరు కూడా ఎవరు విని ఉండకపోయి ఉండవచ్చు. 3వ వ్యక్తి పేరు బిల్లీ గ్రహాం. ఈ పేరు ఏమైనా విన్నారా? అందరూ విని ఉంటారు ఖచ్చితంగా కదండి. రైట్. వీళ్ళు 3 కూడా ఒకేసారి దాదాపుగా సువార్త తెర మీదకి వచ్చారు. యవనస్తులు యూత్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి సంస్థ ద్వారా అమెరికా దేశమంతా కూడా సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకొని మంచి బలమైన ఆత్మతో, చక్కని వాక్చాతుర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. బ్రౌన్ క్లిఫర్డ్ ఒకడే బోధిస్తున్నాడు, వేరేగా సేవ చేసుకుంటున్నాడు. అయితే చక్ టెంపుల్టన్, బిల్లీ గ్రహాం ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. అయితే విశేషం ఏంటంటే, చక్ టెంపుల్టన్ తో పాటు బిల్లీ గ్రహాం గారు సేవ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల దృష్టి అంతా కూడా చక్ టెంపుల్టన్ మీదే ఉండేది. ఎందుకంటే అనర్గళంగా బోధించగలిగిన వాడు, చక్కని వాక్చాతుర్యం కలిగిన వాడు, వాక్య జ్ఞానం కలిగిన వాడు, అటువంటి స్వార్థికుడు తరాల్లో లేడని చెప్పి గొప్ప బిరుదు పొందినటువంటి వాడు. వార్తాపత్రికల విలేకరులు వచ్చినా కూడా చక్ టెంపుల్టన్ చుట్టే తిరిగేవారు, కానీ బిల్లీ గ్రహాం ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆయన తెర వెనకాలే ఉండిపోయేటువంటి వాడు. ఆయనకి ఎవరు విలువనివ్వలేదు, ఆయన ఎవరు కేర్ కూడా చేయలేదు, ఖాతరు చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో సేవ చేస్తుండగా కొన్నేళ్ళు అయిన తర్వాత చక్ టెంపుల్టన్ గారు ఏం చేశారంటే, దేవుని గురించి మరింత జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పి ఆయన సెమినార్ లో జాయిన్ అయిపోయాడు. కొంతకాలానికి అనేకమైన పుస్తకాలు చదివిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి, అసలు నిజానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడా కాడా అనేటువంటి అనుమానంలోకి వచ్చి సేవను, దేవుణ్ణి వదిలేసి ఒక రేడియో స్టేషన్ లో వార్తా విలేకరిగా జాయిన్ అయిపోయాడు. కొంతకాలానికి చూడండి, కార్య ఆరంభం ఎంత గొప్పగా ఉంది, కార్యాంతం ఏమైంది. మరోవైపు బ్రౌన్ క్లిఫర్డ్ అందగాడు, ఆజానుబాహుడు, చక్కగా వాక్చాతుర్యం కలిగిన వాడు, సినిమాల్లో కూడా రోల్ ఇస్తే నిరాకరించినటువంటి వాడు, దేవుని సేవ చేస్తూ కొంతకాలానికి ఏమైంది, సేవలో బాగా ధనం సంపాదించడం మొదలు పెట్టాడు. డబ్బు రాగానే డబ్బుని దుర్వినియోగం చేయడం మొదలు పెట్టాడు. భార్యని, వ్యాధిగ్రస్తులైన 2 కుమారులను కూడా నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఆ డబ్బుతో తాగడం మొదలు పెట్టాడు, ఎవరికి తెలియకుండా. రాత్రిలో తాగడం, పగలు వెళ్లి వాక్యం చెప్పడము. కొంతకాలానికి తాగుడికి బానిస అయిపోయి టెక్సస్ మహానగరం శివార్లలో ఏదో చిన్న అక్కరకు రానటువంటి చిన్న లాడ్జీలో కుక్కజావు చచ్చిపోయాడు. చచ్చిపోతే అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కలిసి, అరే ఈయన బ్రౌన్ క్లిఫర్డ్ గారు ఇక్కడ చచ్చిపోయాడని చెప్పి ఆయన మరణ వార్త విని వెళ్లి వాళ్లే డబ్బులు పోగు చేసి ఆయన స్వస్థలాన్ని పంపిస్తే శవాన్ని తీసుకోవడానికి కూడా ఎవరు రాలేదు. అప్పుడు పాపస్ సిమెట్రీ అంటే అనాథుల శ్మశాన వాటికలో ఆయన పాతిపెట్టారు. చూడండి కార్య ఆరంభం ఎంత గొప్పగా ఉందో, కార్యాంతం ఏమైంది. బిల్లీ గ్రహాం గారు ఎవరు పట్టించుకున్నా, ఎవరు తెర మీద ఉంచినా ఉంచకపోయినా, ఎవరు ఘనతనిచ్చినా ఇవ్వకపోయినా తన సేవ నమ్మకంగా చేస్తూ పోయాడు. 90 ఏళ్ల వరకు సేవ చేస్తూ 185 దేశాలు, ప్రపంచంలో ఉన్నవే అధికారికంగా 195 దేశాలు, వాటిలోంచి 185 దేశాల్లో 21 కోట్ల ప్రజలకు సువార్తను ప్రకటించి కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించాడండి. అదండి కార్యాంతము,
కార్య ఆరంభము కంటే గొప్పగా ఉండటము. ఎంత గొప్ప సేవ చేశాడండి ఆయన. ఒక సందర్భంలో అమెరికా నుంచి కాంగ్రెస్ సెనెట్ లో ఉండేటువంటి వాళ్ళు అడిగారు, నీకు ఇంత గొప్ప ప్రజాదరణ ఉంది కదా, నువ్వు అమెరికా దేశానికి రాష్ట్రపతిగా ఉంటే బాగుంటది కదా అని అడిగితే, అమెరికా దేశ రాష్ట్రపతి అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి. విలిగ్రహం గారు ఏమన్నారు తెలుసా, చిరునవ్వు నవ్వి, ఇంత గొప్ప పనిని బైబిల్ చేతల్లో పట్టుకొని అన్నాడట, ఇంత గొప్ప పనిని నేను విడిచిపెట్టి ఈ చిన్న పని నన్ను చేయమంటారా అన్నాడు. అంటే అమెరికా దేశ అధ్యక్ష పదవిని కూడా బైబిల్ ముందు, దేవుని సేవ ముందు కాలిగోటితో ఆయన పోల్చుకున్నాడండి. అదండి మహానుభావుడు. అందుకే ఆయన అన్నాడు లాస్ట్ లో, పరలోకంలో చాలా మంది ప్రవేశించడం కష్టము, కొందరే ప్రవేశిస్తారు, అందులో నమ్మకమైన సేవకులకి చాలా తక్కువ స్థలం ఉంది, ఆ స్థలంలో నేను ఒక్క పాదమైనా మోపగలిగితే నా జన్మ ధన్యమైంది అన్నాడండి. అంత సేవ చేసిన వాడే ఆ మాట అనగలిగాడంటే, నీవు నేను ఏ స్థితిలో ఉన్నా జ్ఞాపకం చేసుకుందాం, ఏ పరిస్థితిలో ఉంటున్నాను జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక దృష్టాంతం చెప్పి నేను ముగించి వేస్తాను. 1968వ సంవత్సరంలో మెక్సికో దేశంలో ప్రపంచ పరుగు పందాలు జరుగుతున్నాయి. దానికి ఒక దేశస్థుడిని, టాంజానియా దేశం నుంచి జాన్ స్టీఫెన్ అక్వారీ అనేటువంటి వాడిని ఆ దేశస్థులు పరుగు పందెంలో పరిగెత్తడం పంపించారు, మ్యారథాన్ రేస్ లోకి. ఆయనకు పాపము మెక్సికో దేశంలో ఎత్తుపల్లాలు ఉంటాయి కాబట్టి పరిగెత్తడం అలవాట్లేదు. అయితే ఈయన దేశంలో, టాంజానియా దేశంలో మాత్రం అంతా పల్లంగానే ఉంటుంది కాబట్టి అది అలవాటు. మెక్సికో తీరా వెళ్ళేటప్పటికి ఎత్తుపల్లాలు ఉండే దేశం. ఆయన 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు. ఇంకా పరుగులో పరిగెత్తుతున్నాడు. మ్యారథాన్ 48 కిలోమీటర్ల మ్యారథాన్ రేస్ లో పరిగెడుతూ 9వ మైల్ రాయి దగ్గర హఠాత్తుగా అలవాటు లేని ప్రదేశం కాబట్టి కింద పడిపోయాడు. కుడి భుజము వసలిపోయింది, గూట్లోంచి బయటకు వచ్చేసింది. ఎడంకాలి మోకాలు చిప్ప పగిలి నెత్తురు కారుతోంది. భయంకరంగా గాయపడి అక్కడ కింద పడిపోయాడు. మిగతా వాళ్ళందరూ, మిగతా దేశం నుంచి వచ్చినటువంటి పోటీదారులంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, ముందుకు ఆయన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇక పోటీ ముగించబడేటువంటి స్థలంలో ఇథియోపియా దేశానికి చెందినటువంటి మామో వాల్డే అయినటువంటి వాడు ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చాడు. సెకండ్ ప్లేస్ ఇంకెవరు వచ్చారు, థర్డ్ ప్లేస్ వచ్చారు. పోటీ అంతా కూడా అయిపోయింది, మెడల్స్ వేసేసారు, ఫోటోగ్రాఫర్లు ఫోటో తీసేస్తున్నారు, అంతా అయిపోయింది. ఇక చీకటి పడుతుంది, ప్రజలంతా ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఎవరో ఒక వ్యక్తి కుంటుకుంటూ ముగింపు అయ్యేటువంటి స్థలానికి మెల్లగా వస్తున్నాడట. ఆయన ఎవరబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి, ఇదిగో జాన్ స్టీఫెన్ అక్వారీ. ఎవరయ్యా నువ్వు, ఇంత గాయాలతో ఎందుకు వచ్చాను, అక్కడే ఉండిపోయిండొచ్చు కదా అంటే, ఇప్పుడు చివరి దాకా ఎందుకు వచ్చావు, ఎప్పుడో అయిపోయింది రేసు, ఎవడో ఒకటి గెలుస్తాడని నీకు తెలీదా, ఇంత టైం అయిపోయిందంటే, గెలుస్తారని నాకు తెలుసండి, కాకపోతే ఒక విషయం అండి, 5,000 మైళ్ళ దూరము నా దేశం నన్ను ఎందుకు పంపించిందంటే, ఈ రేస్ ని ప్రారంభించడానికి కాదండి, ముగించడానికి నన్ను పంపించారు. కార్య ఆరంభం చేయడానికి కాదు, ఈ రేస్ ని ఆరంభించడానికి కాదు, ముగించడానికి. నేను గెలిచినా గెలవకపోయినా, నాకు మెడల్ వచ్చినా రాకపోయినా, నా దేశం నా మీద నమ్మకం ఉంచి పంపించిందండి. ప్రభువుని ఎరగనటువంటి వాడు పలికిన మాట ఇది. దేవుని సేవకులుగా నీవు నేను మన పరుగులో ఎంత నమ్మకంగా పరిగెడుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునందు ప్రేమ వాళ్ళరా. అందుకే 1 తిమోతి 4:7 పౌలు అంటాడు కదా, నా పరుగు కడముట్టించి తిని అన్న మాట వాడాడు. మన ముందు ఉన్నటువంటి పరుగు, ప్రభు మన కొరకు పెట్టినటువంటి విశ్వాస పరుగు మాత్రమే కాదు, సేవకు సంబంధించిన పరుగు. మనం 2 పరుగులు పరిగెత్తుతున్నాం. సాధారణ విశ్వాసులు అయితే కేవలం విశ్వాసపు పరుగు పరిగెత్తాలి. నీవు నేను విశ్వాసగాను పరిగెత్తాలి, సేవకుడుగాను పరిగెత్తాలి. ఎంత మటుకు నమ్మకంగా ఉన్నాం? ధనం వెనకాల, స్త్రీల వెనకాల, లేకపోతే అతిశయంతోనో, సంఘము నాది అనేటువంటి గర్వముతోనో, మంద నాది అనేటువంటి భ్రమతోనో మనం ముందుకు వెళ్తున్నామా? దేవుని మాటలు వినడం మానేశామా? మన సొంత స్వరాన్నే మనం వింటున్నామా? ఆయన మాట చొప్పున మనం వలవేసి కార్యాలు చేస్తున్నామా? మనుషుల్ని పట్టేటువంటి జాలరుగా ఉండాల్సిన వారం మనుషుల్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామా? రాత్రి వేళ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనమంతా సేవకులం, మనది ఒకటే కులం, సేవ చేసే కులం. కడదాకా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకాల్సిన వారం. సేవ మీద ఆధారపడడం మనకు ఇవ్వబడలేదు, కానీ దేవుని మీద ఆధారపడడం ఇవ్వబడింది. అబ్రహాం గురించి ఒక మాట ఉంటుంది, అదేంటంటే, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాల్ని అంతగా నమ్మలేదు, కానీ వాగ్దానాలు చేసిన దేవుణ్ణి నమ్మాడు. ఎంత గొప్ప విశేషమైన మాట అండి. దేవుని వాగ్దానాల కంటే వాగ్దానాలు చేసిన దేవుణ్ణి నమ్మాడు, కనుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను నన్ను సంధించి మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం కూడా, మనకు బలహీనతలు ఉంటాయి, ఎక్కడో ఒక చోట మనం తప్పిపోతుంటాం, ఏదో విషయంలో మనం తొట్టుపడుతుంటాం. అయితే మళ్ళీ మనం సరి చేసుకొని ప్రభు పిలిచిన పిలుపులో కడదాకా నమ్మకంగా సాగుతాం. ఈ లోక సంబంధమైనటువంటి ధనాధాన్యాలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, ఐశ్వర్యాలు కాదు. ఒకనాడు పౌలు అన్నట్టుగా, నాకు నీతి కిరీటం ఉంచబడింది, పరలోకంలో నేను అది పొందుకుంటాను, ప్రభు చేత నేను
బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. ఎందుకంటే లూకాసు వార్త 17:10 ఉన్నాడు, ఇన్ని చేసి కూడా మళ్ళీ మనం పిలుచుకోవాల్సింది ఏంటంటే రెవరెండ్, అపోస్తుల్, బిషప్ అని కాదు. ఏమని పిలుచుకోమన్నాడు? నేను నిష్ప్రయోజకుడైన దాసులను. నా యొక్క వాట్సాప్ స్టేటస్ లో అదే ఉంటుంది, నేను ఒక నిష్ప్రయోజకుడైన దాసుడు, ఎప్పుడు నాకు జ్ఞాపకం చేయడానికి, నేను ఉప్పొంగిపోకుండా ఉండటానికి. కనుక ప్రియులారా, ప్రభు ఆ విధమైనటువంటి జ్ఞానం చేత మళ్ళీ నడిపించి ఒకనాడు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ముసుగులేని ముఖంతో ఆయన ఎదుట నిలబడి సిగ్గుపడనక్కర్లేకుండా ఆయన చేత నీతి కిరీటం పొందుకుందామా? అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా సూటిగా మాట్లాడినట్టు దేవునికి స్తోత్రం.